హలో బాస్. చండీగఢ్ ఇంకా అర్థమవట్లేదా? అయితే షార్ట్ అండ్ స్వీట్‌గా 1 మినిట్‌లో నేను చెప్పేస్తా. జస్ట్ సేవ్ దిస్ వీడియో. ఇక కాంటెక్స్ట్ ఏంటంటే యూనియన్ టెరిటరీ కేంద్రపాలిత ప్రాంతాలు. రాజ్యాంగంలో పార్ట్ 8 ఆర్టికల్ 239 నుంచి 241 వరకు సెటిల్ అయిపోయింది. ఇక గొడవ ఏంటంటే పంజాబ్‌కి, హర్యానాకి ఈ రెండిటికి ఉమ్మడి రాజధానిగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్. ఈ చండీగఢ్‌ని ప్రెజెంట్ సెంట్రల్ గవర్నమెంట్ 131 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లు ప్రకారంగా ఆర్టికల్ 239లో ఉన్న చండీగఢ్‌ని కాస్త 240లోకి చేంజ్ చేస్తుంది. అయితే 240 ఏం చెప్తుంది? రాష్ట్రపతికి అపరిమితమైన అధికారాలు ఉన్నాయి. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్, ప్రోగ్రెస్ అండ్ పీస్. అయితే ఇప్పటి వరకు ఇలా రాష్ట్రపతికి ఆ ఉన్న అధికారాలున్న యూటీస్‌ని మనం అబ్జర్వ్ చేస్తే అండమాన్ నికోబార్, లక్షద్వీప్స్, దాద్రానగర్ హవేలీ, డామన్ డయ్యు, పుదుచ్చేరి వెన్ అసెంబ్లీ ఈజ్ డిజాల్వ్డ్. అంటే పుదుచ్చేరిలో ఎప్పుడైతే అసెంబ్లీ డిజాల్వ్ అయిపోతుందో అప్పుడు అన్నట్లుగా. అయితే ఇప్పుడు ఇందులోకి చండీగఢ్‌ని కూడా తీసుకురాబోతున్నారు. అయితే పంజాబ్ చెప్తున్న ఆరోపణ ఏంటంటే ఇది భారత సమాఖ్య వ్యవస్థ మీద జరుగుతున్న బలమైన దాడిగా వర్ణిస్తుంది. మరి నిజంగా దాడియా కాదా? మీకే వదిలేస్తున్నా. ఇట్లాంటి కంటెంట్ మీకు రెగ్యులర్ కావాలంటే మీరేం చేయాలో తెలుసు కదా? జస్ట్ డూ సబ్స్క్రైబ్, గివ్ అ లైక్, నోట్ యువర్ కమెంట్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థాంక్ యూ.